దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి మరింత సమాచారం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. బండారు రామ్మోహన్ రావు గారికి తెలుస్తుంది. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు సరే ఈ ఇరాను ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నట్టు కనబడతా ఉంది. ఇటుపక్క చైనా ఎంటర్ అయింది. ఇటుపక్క చూస్తే గల్ఫ్ దేశాలు మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయంలో మొత్తం చాలా సఫర్ అవుతున్నాయి. అవి కూడా ఇటుపక్క ఇజ్రాయెల్ అమెరికాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సడన్గా నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతూ ఉందండి. దీనికి సంబంధించి యుద్ధంలో భారతదేశం ఎందుకు అపవాదం మూటగట్టుకుంది? ఇప్పుడు అందరూ మోడీ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు? భారతదేశం తప్పేంటి? కొంచెం మీరైతే క్లారిటీగా చెప్తారు, చెప్పండి సార్. ఖచ్చితంగా రహీం గారు, మీకు అట్లాగే జగన్మోహన్ గారికి అట్లాగే పనికర్ గారికి మధ్యాహ్నం ప్రేక్షకులు నమస్కారం. ఇంతకుముందు దాకా మేము ప్రైవేట్ గా మాట్లాడుకున్నాం మీ గురించి. అంటే మీరు సరైన ప్రశ్న వేస్తున్నారు కనుక సరైన జవాబులే వస్తాయి. నేను ఊహించింది ఈ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ గా ఎవరిని చెప్పాలంటే మొత్తం ఏం జరుగుతుంది, ఇరాన్ మిలిటరీ స్థాయి ఏంది, ఇజ్రాయెల్ ఏంది, ఇవన్నీ కల్లర్ గారు చెప్పారు, వెటరన్ వారు చెప్పారు, కమాండర్ గారు చెప్పారు. అటు పక్క రాజకీయంగా ఏం జరుగుతుందో వారు చెప్పారు, మొత్తం దేశవ్యాప్తంగా. నేను అడిగిన ప్రశ్నకి పూర్తి సమాధానం చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ గారి వెనక నాకు కొబ్బరి చెట్టు బ్రహ్మాండమైన సీన్ కనబడుతుంది, ఆ వెనక మామూలు సీన్ అంటే మన వెనక మనకి తెలియదు. ఏమవుతుందంటే ఏదైనా మోడీ ఏది చేసినా తప్పే అనేవాడు ఉన్నాడు మన దేశంలో, మోడీ ఏది చేసినా కరెక్ట్ అనేవాడు ఉన్నారు. ఇప్పుడు రెండింటి వ్యతిరేకం. నేను మోడీ ఏది చేసినా కరెక్ట్ కాదు, ఏది చేసినా తప్పు కాదు అన్ని మనం అంశాల వారి మద్దతు ఇవ్వాలి, అంశాల వారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు మోడీని పూర్తిగా సమర్థించి మౌనం కూడా ఒక భాష, పివి నరసింహారావు గారు ఎప్పుడు అన్నారు కదా, మౌనం కూడా భాష అనేవాడు ఉంటారు. లేదు కాదు మోడీ ప్రతిసారి తప్పు చేస్తున్నాడు. 72 సార్లు ఆపరేషన్ సింధూర్లో మనకు ట్రంప్ ఏం చేయలేదని చెప్పే బదులు ఆయన 72 సార్లు అంటే కూడా ఈయన ఊరుకున్నాడు అనే మాట కూడా అనేవాడు ఉంటారు కదా. మనము ఏం చేసినా తప్పే. నేను మాట చెప్తాను, గాడిద ఇద్దరు తండ్రి కొడుకుల సామెత ఉంటున్నది, చూసిన కదా మీకు కథ ఉంటున్నది. గాడిద మీద తండ్రి కొడుకు కూర్చుంటే ఏమంటారు ప్రజలు, ఆ తర్వాత తండ్రి దిగి కొడుకు కూర్చుంటే ఏమంటారు, మళ్ళీ కొడుకు దిగి తండ్రి కూర్చుంటే ఏమంటారు. ఇద్దరు నడిస్తే ఫూల్స్ వెధవలు, గాడిద బరువులు మోయడానికే కదా అని అంటారు. అంటే ఏది చేసినా అనేవాడు ఉంటాడు, కానీ ఏది కరెక్ట్, ఆ జస్టిఫై ఎట్లా చేయొచ్చు అని దాని మీద నేనేమంటున్నానంటే దీన్ని ఇప్పుడు మోడీ మౌనమా కాదు. ఇవాళ ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాట్లాడుతున్నా కదా, ఇరాన్ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారని కొందరు ఆరోపణ. ఇక పేరు పార్టీ పేరు చెప్పని నేను కొన్ని పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నాను. నేనేమంటే ఇరాన్ తో ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడాలి? ఇంతకుముందు అన్నట్టు ఒకరు ఉంటున్నారు అపాయింట్ కానీ చచ్చిపోతున్నారు, మరి ఎవరితో మాట్లాడాలి? వ్యవస్థ ఉంది కాదంటే ఆ వ్యవస్థలో కీలకమైన ఎవడు ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడదాం మనం? అట్లాంటి ఇరాన్ తో నిన్నగాక మొన్న మనం మంచి బ్రహ్మాండంగా చాబహార్ పోర్టు నుంచి మనం కబుర్లు తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా మనం సాయం చేస్తున్నాం. సరే ఇరాన్ చాయ మనకు ఇరాన్ తోని వేల సంవత్సరాల అనుబంధం ఉంది మనకు కాదు. ఇవాళ అంతేందుకు ఇక్కడ మాట్లాడటం అనే దానికంటే కూడా ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏంటంటే మోడీ గారి విషయంలో, సరే యుద్ధానికి ముందు ఒక రోజు వెళ్ళారు, వాస్తవంగా యుద్ధం వాతావరణం ఉంది, హెచ్చరిస్తున్నారు, యుద్ధాన్ని ఏ సమయమైనా రావచ్చు అనే వాతావరణం అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒక పక్క ట్రంప్ వార్నింగ్లు, ఇటు పక్క ఇజ్రాయెల్ వార్నింగ్లు. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు, ఎందుకంటే ఒక పక్క ఇరాన్ కూడా మంచి స్నేహంతో కలిగినట్టుంది భారతదేశంతో, సేమ్ ఇజ్రాయెల్ కూడా ఉంది. వాస్తవం కంపారిజన్ చేసుకుంటే ఓకే, ఒకప్పుడు ఇజ్రాయెల్ భారతదేశానికి ఉన్న అనుబంధం, చేసినటువంటి సహాయ సహకారాలు పక్కన పెడితే ఎక్కువగా భారతీయులు ఆధారపడి ఉన్నటువంటి దేశం ఏదైతే ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే ఇరాన్లోనే ఎక్కువ మంది ఉన్నారు, అదొక పాయింట్ మాట్లాడుతున్నారు. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ వాతావరణంలో ఉన్నప్పుడు ఎంతైతే సమాన దూరం ఉందో ఇద్దరికి స్నేహంలో, ఆ టైంలో ఇజ్రాయెల్కి వెళ్తే ఎంతవరకు కరెక్టు, వెళ్ళి ఉగ్రవాదం పోరు మీద చేద్దామనేటువంటి టాపిక్ తీసుకున్నట్టు ఎంతవరకు కరెక్టు ఒక ఎత్తు అయితే, ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి అంశం, మాట్లాడే అంశం వచ్చేటప్పటికి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏదైతే మొదటిగా ఇజ్రాయెల్ దాడి చేసింది స్కూల్ పిల్లల మీద, చనిపోయారు, చాలా మంది పిల్లలు చనిపోయారు, చూసాం. చాలా సీన్ కూడా చూడటానికి చాలా ఇబ్బందిగానే ఉంది అది. అయితే ఆ సేమ్ టైం ఇటుపక్క మొన్నటికి నేను దుబాయ్ మీద ఎయిర్పోర్ట్ మీద దాడి జరగానే ఒక్కసారిగా మోడీ స్వరం మార్చేసి ఖండించడం, ఇది కరెక్ట్ కాదంటాం. ఆ టైంలో ఇజ్రాయెల్ ఎప్పుడైతే పిల్లల స్కూల్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు, ఇది అవసరమైతే మీరు మిలిటరీ ఆర్మీ ఫోర్స్ చూసుకుని, కానీ ఇలా స్థానికుల మీద అమాయకుల మీద బాంబు దాడులు చేయడం, మిసైల్స్ చేయడం కరెక్ట్ కాదని ఖండించలేదు కదా మోడీ. ఆ రోజు ఎందుకు ఖండించలేదు, ఈ రోజు దుబాయ్ మీద జరగని ఎందుకు ఖండించారు? ఇది కూడా వస్తున్నాయండి చర్చకు. ఖచ్చితంగా ఇప్పుడు తీయదలుచుకుంటే రామ అంటే బూత్ అవుతుంది, ఏం మాట్లాడకపోయినా బూతే అవుతుంది. అందుకని ఏమంటున్నానంటే దీన్ని ఇట్లాగా చూడాల్సింది. ఒక మాట చెప్తాను, అసలు ఈ శనివారం నాడు దాడులకు కారణం ఏమిటి జగన్మోహన్ గారు బాగా చెప్తాను. శనివారం చేసే దాడులకు ఎవరికి తెలియదు అంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. మోడీ ఊహించలే, ఎవరు ఊహించలే. ఒకనాడు పోయిన జూన్ లో యుద్ధానికి పులి స్టాప్ పడలేదు, కామా పడ్డది.
ఈ 6 నెలలుగా సిఐఏ దుర్మార్గమైన సిఐఏ ఏం చేసిందంటే ఎక్కడెక్కడ ఆసుపాసులు కనుక్కున్నది. ఇంతకుముందు మనకు ఉపలాగా చెప్పిన ట్రాఫిక్ లో ఉన్నప్పుడు రోబో ఎట్లా చంపిండు అనే దాని మీద 45 మందిని ఒకేసారి చంపడానికి కారణం ఏంటి అట్లా చూసుకుంటే వాళ్ళు ఒక సూత్రం అనుకున్నారు. శుక్రవారం సెలవు ఇరాన్లో, తెల్లారి శనివారం, తెల్లారి శనివారం కనుక శనివారం నాడు ఆఫీస్ టైమ్స్ అందరు కూర్చుంటారు అనుకున్నారు. అట్లా అంత ఊహించే శనివారం నాడు ఉదయం యుద్ధం మొదలు పెట్టే ముందు మనం ఎవరు ఊహించాలంటున్నా పొద్దున 7 గంటలకల్లా మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయింది కదా ఎక్కడికక్కడ. అందుకనే ఈ యుద్ధంలో ఎప్పుడు కూడా అంత సత్యాలు అసత్యాలు బయటకు వస్తాయి. అవును, ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మోడీ గారు ఏం మాట్లాడారు మనకేం తెలుసు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు మనకేం తెలుసు. అంటే ఆయన చాలా మంది దుర్మార్గం కొందరు ఏమంటున్నారు, మోడీ వ్యతిరేకులు అందరూ కూడా ఈయన పోయిండు చెవులో చెప్పొచ్చు తెల్లారి దాళదండి పోమంటున్నారు. అట్లుంటుంది ఎక్కడ సమస్య లేదు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకుంటే ఎవరి కథ వాళ్ళకుంటది. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, మోడీ గురించి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇవాళ ఎప్పుడైనా సరే మౌనం కూడా ఒక భాషనే ఒక్కోసారి అంటున్నాను నేను. వాళ్ళతో గల్ఫ్ కంట్రీస్ తో ఎందుకు మాట్లాడి వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదంటే ఎవరితో మాట్లాడాలని సమస్య అంటున్నాను నేను. మోడీ సమర్థించిన కొన్ని చెప్పాను కదా, ఆపరేషన్ సింధూర్లో మోడీ చేసి తప్ప అంటున్నాను. 12 సార్లు 77 సార్లు మనకు ట్రంప్ మాట్లాడుతుంటే ట్రంప్ ప్రమేయం లేదు అని ఒక మాట అనలేదు. ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదని 12 సార్లు అన్నాడు. కానీ అనలే కదా, ట్రంప్ ప్రమేయం లేదని ఒకసారి అనలే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేవాడు ఏంటంటే మోడీ గురించి మాటలు పక్కన పెడితే ఈ మొత్తం యుద్ధంలో మన పాత్ర ఏంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అంటున్నాను. ఇప్పుడు చైనా దిగింది. చైనా డైరెక్ట్ గా మేము అవసరమైన వారికి సంబంధించిన అంశాలని మేము పట్టించుకుంటాం, అవసరమైన ఆయుధాలు సప్లై చేస్తాం. నిన్నటిదాకా అనలే. రష్యా ఇప్పటికి కూడా సానుభూతి లిప్సిపతి మరి చేస్తుంది, కానీ అంతకంటే మించి ఏం లేదు. నేను ఈ 3 దేశాలు మన పక్కన పెడితే మన అలీన విదేశాంగ విధానం ఆనాటి ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలుపెట్టి ఇవాటి దాకా మనం సంయమనం పాటిస్తున్నాం. మనం ఇద్దరు మంచి మిత్రులే కదా. పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా మనకు సపోర్ట్ చేసింది కదా, చేయలేదు. టర్కీ ఎట్లా పాకిస్తాన్ ఎట్లా చేసిందో మనకు పూర్తిగా అవుట్ రైట్ గా మనకు సపోర్ట్ చేసింది కదా. ఇటు పక్క ఇరాన్ కూడా అంతే అంటున్నాం. ఇప్పుడు రెండిట్లలో ఎవరు పెద్ద ఎవరు తక్కువ ఎవరైనా మాట్లాడితే తీసే వాళ్ళని బట్టి ఉంటది, దాన్ని బట్టి మోడీని చూసే వాళ్ళని బట్టి ఉంటది అంటున్నాను. రెండవది ఏంటంటే ఇప్పటిదాకా సూత్రధారి ఏమో అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్ గా ఉండేది. కానీ పాత్రధారి సూత్రధారి రెండు అయింది ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా అయిందంటున్నాడు. మొన్నటిదాకా ఇజ్రాయెల్ భుజం మీద తుపాకి పెట్టి, నెతన్యాహు భుజం మీద తుపాకి పెట్టి పేల్చిండు మొన్నటిదాకా. ఇప్పుడు ఏమైంది తెలుసా, అసలు వరంగా చెప్పాలంటే భుజాల మీద ఎక్కేసిండు ట్రంప్. భుజాల మీద పెట్టి పెంచడం కదా, భుజాల మీద ఎక్కేసి కింద నడుస్తుంటాడు ఇజ్రాయెల్ అధినేత, మీద నుంచి ట్రంప్ మనకు ఫైరింగ్ చేసుకుంటూ పోతున్నాడు అంటున్నాడు. ఇందులో ఇజ్రాయెల్ చేసిన తప్పు కూడా ఒకటి ఉన్నది. ఇజ్రాయెల్ మీరు అన్నట్టు దాదాపు 20-30 వేల జమునాలు చెప్పారు కదా, 20-30 వేల మందిని హననం చేశారు. దాని మీదనే ఇజ్రాయెల్ మన ఇరాన్ లో జరిగిన మానవ హననం మీద ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టిండ్రు. ఎవరు, మన ట్రంప్. ఏమని, 30-40 వేల మంది చంపేశారు, మానవహానం జరుగుతుంది కనుక వీటి మీద తీవ్రమైన హత్యలుగా నమోదు చేయాలని చేస్తే ఆ తీర్మానానికి అనుకూలంగా 24 దేశాలు సంతకం పెట్టినాయి. ఎటు కాకుండా నా ఉదాహరణ 14 దేశాలు ఎటు పక్క ఉన్నాయి. కానీ మన పాకిస్తాన్ తో మన శత్రుత్వం ఉన్న పాకిస్తాన్, మనం ఇంకొక 2 దేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఈ 4 దేశాలు మాత్రమే ఇరాన్ కు అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా మనం ఓటేసి వచ్చినాం. మరి ఇరాన్ అన్యాయం చేసింది ఎక్కడ? మనం మాట్లాడే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడే కాదు, మీరు ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా తీర్మానాలు ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా ఇరాన్కి అనుకూలంగానే మనం ఓటేసినాం. పాలస్తీనా వ్యవహారం అట్లా ఉండడానికి కూడా ఇజ్రాయెల్ చేస్తున్న పనులు అట్లా పక్కన పెట్టి గడాఫీ నుంచి ఇప్పటిదాకా మన ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వాళ్ళకు పాలస్తీనాను గుర్తించడం, ఇటు ఇజ్రాయెల్ గుర్తించడం. మనం మొదటి నుంచి కూడా మనం అలీన విదేశాంగ విధానంలో ఒక పద్ధతి పాటిస్తున్నాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మనం ఏం చేసినాం, ఉక్రెయిన్ శత్రువు కాదు, రష్యా శత్రువు కాదు, ఇద్దరు బాగున్నామని కోరినాం కదా మనము. ఇవన్నీ పక్కన పోతుంటాయి, కేవలం ఇరాన్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. దానికి కారణం ఉంది. ఇవాళ ఉద్యమాలు పెద్ద ఎత్తున ఇవాళ నిరసన జ్వాలు లేగుతున్నాయి కదా. ఇరాన్ లో షియాలు, మతం కూడా వస్తుంది అంటున్నారు. ఇరాన్ లో షియాలు, మిగతా 5-6 దేశాల్లో సున్నీలు ఉన్నారు. మన దగ్గర కూడా షియా ముస్లింలు ఎక్కువ ఉన్నారు. పక్కన పాకిస్తాన్ లో కూడా షియా ముస్లింలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అందరూ ధర్నాలు చేస్తున్నారు కదా. జమ్మూ కాశ్మీర్ నుంచి కర్ణాటకలో కూడా ఇప్పుడు బెంగళూరు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక ప్రాంతాలు కూడా మనకు ఇరాన్ కు అనుకూలంగా ధర్నాలు జరుగుతున్నాయి, రైళ్లు జరుగుతున్నాయి. మనం ఇరాన్ వ్యతిరేకిస్తలేం కదా. ఈ 2 దేశాల మధ్య చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళలాగా లిప్ సింపతి ప్రకటించి చైనా రష్యా లాగా ఊరుకోవట్లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ 3 దేశాలు తోడేళ్ళు లాంటివి. అమెరికా, రష్యా మనం ఇతర దేశాలు కావచ్చు, ప్రపంచవ్యాప్త రాజకీయాలు చూస్తే అమెరికా, రష్యా, చైనా ఈ 3 తోడేళ్ళు అంటున్నారు. ఈ తోడేళ్ల పోరాటంలో ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో ప్రపంచం అంతా చీలిపోయి ఎటు పక్కన ఉంటే మనం ఎటు పక్క లేం కదా. ఇప్పటికి కూడా RICలో రష్యా, ఇండియా, చైనా మనం కలిసి ఉన్నాం. దానికి కంటగింపు అయింది కదా అమెరికా అధ్యక్షుడిని. భయపడ్డాం, మనం భయపడలే కదా. ఆనాడు ఈ RIC వచ్చినప్పుడు మీరు సంకరాకపోతారు, సర్వనాశనం అయిపోతారు, ఎన్నో శాపనార్థాలు పెట్టిండు అమెరికా అధ్యక్షుడు. మనం అయినమా? కాలే కదా. అటు పక్కన రష్యాతో ఒప్పందం చేసుకున్నాం, ఫ్రాన్స్ తో కూడా అద్భుతమైన ఒప్పందం చేసుకున్నాం, యూరోపియన్ యూనియన్ తో కూడా అద్భుతమైన ఒప్పందం చేసుకున్నాం కదా. మరి ఇవన్నీ గాలిలో కలిసిపోతాయా?
అందుకని ఏమంటారు అంటే అమెరికాతో కూడా డీల్ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఏది వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు? అమెరికా సామ్రాజ్యవాద దేశం అంటారు. అమెరికాతో మనకు కలవద్దు అంటాడు. నిజంగా నమ్మదగ్గ మిత్రువు కాదు అమెరికా, ఇప్పుడు కూడా నమ్మదగ్గ మిత్రువు కాదు. గట్టి శత్రువు ఎవడంటే చైనా, శత్రువే వాడు ఎప్పుడైనా సరే. ఇటు పక్క మంచి మిత్రుడు అంటే రష్యా. కానీ ఈ మూడు దేశాలు ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచాన్ని పంచుకొని ఎవడి దారిలో వాడు దోపిడీ చేస్తున్నాడు అంటున్నాడు. మీరు చూడండి, అమెరికా వెనుజులా అధ్యక్షుడు ఎత్తుకపోతారని చెప్పి ఇటు చైనాకు రష్యాకు తెలియదంటారా? తెలిసే చేసిండు. వాడి ప్రాంతంలో వాడు ఇప్పుడు మనం లోకల్ గుండాలు పంచుకుంటారు. నా ఏరియా ఇది, నీ ఏరియా నేను రావద్దు, నా ఏరియా నువ్వు రావద్దని. వీళ్ళందరూ ఏమని చేస్తున్నారంటే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ ఇరవై అన్నారు. గురువు తగ్గిందే సామెత. ఇప్పుడు అమెరికా లోపాలు అమెరికాకు ఉన్నాయి, రష్యా లోపం ఉందా? రష్యా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించి ఏదో గట్టిగా చేసింది అనుకోండి, నీ సంగతి ఏందయ్యా బాబు, నువ్వు ఉక్రెయిన్తో ఏం చేస్తున్నావు అంటారు కదా ఎవడైనా. పోనీ చైనా అంటే పోతే తైవాన్ నుంచి మొదలుకొని చైనా తైవాన్ విషయంలో చాలా పెద్ద తప్పే. అది కాకుండా మన చుట్టుపక్కల భారతదేశం చుట్టుపక్కల ఉన్న 7 దేశాలను మనం కాకుండా చేస్తలేదంటారా? మాల్దీవ్స్ విడిచిపెట్టలే కదా. మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఏ దేశం విడిచిపెట్టింది చెప్పండి? పాకిస్తాన్ ఎట్లా ఉంది వాళ్ళు. అందుకనే చైనా తప్పులు చైనాకు ఉన్నాయి కనుక చైనానేమో దక్షిణాసియా ఈ భాగం అంతా నేను చూసుకుంటా అంటుంది. రష్యానేమో అక్కడ ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, వాళ్ళు అక్కడ చూసుకుంటా అంటారు. ఇటు పక్క అమెరికా మధ్య మన పశ్చిమాసియా నుంచి మొదలు పెడితే ఇవన్నీ ఉంటాయి. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే చమురు కీలకమైంది. రహీం గారు, నేను స్పష్టంగా చెప్తున్నా, చమురు కీలకమైంది. చమురు ఎందుకు కీలకమైంది? డాలర్ల మారకం చమురులో ఉన్నది, మిగతా మారకం లేదన్న. మిగతా కమోడిటీస్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ డాలర్లు రారాజుగా నిలబడ్డా అంటే చమురు దేశాలు స్వాధీనం చేసుకోవాలి. అది కదా చేయాల్సిన పని. కానీ వాళ్ళు అదే చేస్తున్నారు. ఇవాళ 7 దేశాలు చమురు దేశాలు వాళ్ళ స్వాధీనం అయిపోయి ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తున్న ప్రతి దేశం కూడా అమెరికా సరెండర్ అయిన దేశమే కదా. అమెరికా స్థావరాలు అక్కడ పెట్టుకున్న దేశం సైనిక స్థావరాలు పెట్టుకుంది కదా ఆ దేశాలన్నీ కూడా అంటున్నారు. కనుక అటువంటి పరిస్థితులలో ఇవాళ ఇరాన్ సంకట స్థితిలో ఉంది కాదంటలేదు. కానీ ఇరాన్ చేసిన తప్పులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం యుద్ధంలో చూడండి, ఇజ్రాయల్ చేసిన దాడి తప్పే. 100 మంది పైగా 86 మంది అని నిన్న మనం మాట్లాడుకున్నాం. 86 కాదు, 100 మంది పైగా విద్యార్థులు చచ్చిపోయినట్టు కరెక్టే. అది ఖండించదగ్గేది, మనందరం ఖండించడం. ట్రంప్ అనడాని తర్వాత సంగతి. రెండోది ఏంటంటే ఇరాన్ చేసిన పని ఏంటంటే ఇద్దరు శత్రువులు బాధ 20 మంది శత్రువులు చేసుకుంటుంది అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇరాన్ కొట్టాల్సింది ఎవరితోని? ఆగర్భ శత్రువు అయిన ఇజ్రాయల్తోని, లేకపోతే దాన్ని బాసడ చేసుకొని మీద ఎక్కి కూర్చొని చేస్తున్న అమెరికాతో. ఈ 2 దేశాలు చేస్తున్న యుద్ధంతో ఇప్పుడు 12 దేశాలకు ఎంత విస్తరించుకున్నది. దాన్ని ఇప్పుడు చుట్టూ 360 డిగ్రీస్ చుట్టూ ఇరాన్ శత్రువులు అయింది. అక్కడ తప్పుడు స్టెప్ వేసింది అంటున్నాడు ఇరాన్. ఎక్కడ తప్పు స్టెప్ వేసిందంటే ఈ 2 దేశాలతో పోరాడితే ఎవడు వద్దాను, వీళ్ళు నష్టం చేసి వాళ్ళతో పోరాడుతున్నారు. కానీ అమెరికా స్థావరాలు ఉన్నాయని చెప్పి మిగతా 5 దేశాల మీద దాడి చేసిన కువైట్ విమానాశ్రయం మీద దాడి చేస్తారు ఎవడ. ఇప్పుడు పౌర ఆవాసాల మీద దాడి చేసి వీడు ఎంత తప్పు వాళ్ళది కూడా అంతే తప్పు కదా. అట్లానే మనకు బుర్జ్ ఖలీఫా మీద చేస్తారా తప్పు కదా. అంటే పౌర ఆవాసం కిందకి వస్తుంది కదా. అంటే ఇరాన్ చేసింది ఏంటంటే ఇద్దరు శత్రువుల మధ్య ఎక్కువ శత్రువులు పెంచుకున్నది. శత్రువులు ఎక్కువ పెంచుకుంటే ఏమవుతుంది? నిజంగానే చేయదలుచుకుంటే ఆ 5 దేశాల్లో చేయాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడైతే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే ఆ స్థావరాల మీద దెబ్బ కొడితే ఎవడే ముడతారు. మీకు తెలుసు, మన ఆపరేషన్ సింధులో ఏం చేసినా మనం అరగంటలో 6 స్థావరాలు ధ్వంసం చేసి మనం వెనుకొచ్చినాం. మానవ సహిత విమానం, మానవ రహిత గాది అప్పుడు వెనుకొచ్చినాం కదా. అప్పుడు ఎవరు మనం అడగలే. కానీ పౌర విమానాలు కూడా మన భూతల మీద పంపించి మన పాకిస్తాన్ మనం రెచ్చగొట్టింది కూడా మనం చేయలేము. లోపలికి వచ్చిన విమానాలు కూడా మనం వెనక్కు పంపినాం కానీ కాల్ చేయలేము మనం. ఎందుకు? పౌరులు చచ్చిపోతారని చెప్పి. కానీ అదే యుద్ధ పాకిస్తాన్ ఏం చేసింది? 16 మంది ముస్లింలను పూంచు బారాముల్లా సెక్టార్లో ఇప్పుడు మన పహల్గాం సంఘటన తర్వాత మనం దాడి చేసి వచ్చిన తెల్లారి వాళ్ళు ఏం చేసిండ్రు? మన లోపలికి వచ్చి ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పక్కకు వచ్చి మన బార్డర్లో ఉన్న 16 మంది ముస్లింలు కావాలని చెప్తున్నాయి, ముస్లిం అని చెప్తున్నారు. 16 మంది అమాయకులను చంపేసింది కదా. మరి అది మానవహరణం కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఇరాన్ చేయాల్సిన పని ఏంటంటే ఈ 2 దేశాలతో పంచాయతీ అక్కడికి పంచాయతీ సెటిల్ చేసుకోవాలి. వరకు చెప్పిన అక్కడికి పరిమితం కావాలి. కానీ ఆ పేరు మీద ఈ 5 దేశాల మీద పౌర ఆవాసాల మీద దాడి చేసినట్టు లెక్క. ఈ 2 విమానాశ్రయం మీద, కువైట్ విమానాశ్రయం కానీ లేకపోతే బుర్జ్ ఖలీఫా భవనాల మీద కదా అంటున్నాడు. అప్పుడు కూడా ఏం చేయాలంటే వాళ్ళని తప్పు చేయనిచ్చేది ఉంది అంటున్నాడు. ఇరాన్ పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళని తప్పు చేయనిచ్చేది ఉంది. ఒకవేళ ఈ దేశాల మధ్యన ఉన్న ఈ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల నుంచి ఇరాన్ మీద దాడి జరిగింది అనుకోండి, అప్పుడు తిప్పికొట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఎవరు మాట్లాడి ఎవరు దాడి చేస్తున్నారు అనే మాట వస్తుంది కదా. అందుకనే మొత్తం ప్రపంచం అంతా నో ఫస్ట్ యూజ్ అని మనం మాత్రమే అంటున్నాం, ఎవరు అంటలేదు. ఇప్పటిదాకా అణు విషయానికి వస్తే మనం ఒక్కరమే మొత్తం ఎవరి సార్వభౌమాధికారంలో ఒక మాట చెప్పిస్తాను. రెండోది ఏమంటున్నాం అంటే ఎవరి అంతరంగ మనం జోక్యం చేసుకోవాలి. అది ఆ సూత్రం మీదనే మనం ఇరాన్ కు అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా ఓటేసినాం. మూడోది ఏంటంటే
మనం నో ఫస్ట్ యూజ్ అని పాటిస్తున్నాం. అందుకని మోడీ గురించి మాట్లాడని చాలా మాట్లాడవచ్చు. నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు సందర్భం కూడా కాదంటున్నాను నేను. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు అనేది సందర్భం ఓకే, కాదు. మళ్ళీ వస్తాను సార్ రామ్మోహన్ గారు. మన ఇంకొక మెయిన్ మన అంశం ఉంది, పౌరులు మీ ద్వారానే అడగాలి అది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫణీందర్ గారు ఛాన్స్ చెప్పిస్తున్నారు, ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.